ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మే నెలలో 12 రాసుల ఫలితాలు. ఫస్ట్గా మేషరాశి. ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. మేషరాశి. ఈ రాశి వారికి ఈ నెల గ్రహ సంచారం అనుకూలంగా లేదు. అన్ని రంగముల వారికి ఇబ్బందులు తప్పవు. ఇతరులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారం పరంగా నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో వైద్యులు సంప్రదింపులు చేయవలసి వస్తుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. మాసం చివరన గృహమున వివాహాది శుభకార్యములు నిర్వర్తిస్తారు. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. దుర్గా అమ్మవారి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గృహమున శుభకార్యములు నిర్వర్తిస్తారు. దూర బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగమున ఉన్నతి చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. మాసం మధ్యలో నుండి జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అవసరానికి వస్తువులపై ధన వ్యయం చేస్తారు. దూర ప్రయాణాల్లో కొంత జాగ్రత్త అవసరం. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం శుభ ఫలితములను పొందుతారు. మిథున రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. అన్ని రంగముల వారికి యోగదాయకంగా ఉంటుంది. అన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలందు విశేషమైన లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా గతం కంటే కొంత పరిస్థితులు మెరుగుపడతాయి. సంతాన విద్య విషయాలలో శుభవార్తలు అందుతాయి. మాసం చివరన కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నవగ్రహ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కర్కాటక రాశి వారి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో చీటికి మాటికి మాట పట్టింపులు కలుగుతాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సోదరుడితో స్థిరాస్తి విషయంలో వివాదాలు తప్పవు. ఉద్యోగస్తులు చేయని పనికి నిందలు పడవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయడంలో విఫలం అవుతారు. పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. దూర ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. శివ అష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. సింహరాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేదు. అన్ని రంగముల వారికి పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. గృహమున కానీ ఉద్యోగమున కానీ స్థానచలన తప్పవు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వలన కొంత మానసిక ప్రశాంతత కలుగుతుంది. మాసం చివరన ఆప్తుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. శుభకార్యాలకు హాజరవుతారు. గణేష అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కన్యా రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృధా ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అకారణంగా మాట పట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. వృధా ఖర్చులు కూడా చేరుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. సంతాన ఆరోగ్య
విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. మాసం చివరన కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యములకు హాజరవుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తులారాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల వలన ఊహించని సమస్యలు ఎదురవుతాయి. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు అంతంగా కలిసిరావు. ముఖ్యమైన వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తి చేస్తారు. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో అకారణం వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వీలైనంత వాయిదా వేయడం మంచిది. మాసం చివరన సన్నిహితులతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఆదిత్య హృదయ స్తోత్రపారాయణం ప్రతినిత్యం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృశ్చిక రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. అన్ని రంగముల వారికి గతం కంటే పరిస్థితులు మెరుగుపడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఒక్కసారిగా పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల విస్తీరణ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి ఏదో విధంగా ధన సహాయం అందుతుంది. పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. చాలా కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గృహమున వివాహాది శుభకార్యాలు నిర్వర్తిస్తారు. నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ధనుసు రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దూర ప్రయాణాలకు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలతో పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి. ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ కష్టం ఫలించిన నూతన అవకాశాలు లాభిస్తాయి. మాసం చివరన మాత్రం బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. నవగ్రహ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితమును పొందుతారు. మకర రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేదు. చేపట్టిన పనులు అధిక కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇతరులపై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచి. అవసరానికి చేతిలో ధనం నిలవకపోవడం నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను కొంత బాధిస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. మాసం చివరన కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ చింతన పెరుగుతుంది. శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కుంభరాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేదు. ఇంటా బయట గౌరవ మర్యాదలు తగ్గుతాయి. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త వ్యవహరించాలి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. మాసం చివరన పరిస్థితులు కొంత అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితులు గందరగోళం ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. కుటుంబ పెద్దలతో ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. గృహమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు కొంతమంది కొనసాగుతాయి. మిత్రులు శుభకార్యాలు హాజరవుతారు. హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మీనరాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేదు. అన్ని రంగముల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులు మరికొంత కాలం వేచి చూడక తప్పదు. నేత్ర శిరో సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధన వ్యవహారాలలో మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. మాసం చివరన ధనదాయ మార్గాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.